మనం చదువుచున్నాం యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యం. చక్కగా చదవండి మైకులు. 13వ అధ్యాయం మొదటి వాక్యం యోహాను సువార్త. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మనుషుల మధ్యలో మనిషి కుమారుడిగా శరీరంతో ఆయన ఉన్నాడు భూమి మీద. కానీ ఇప్పుడు ఆయన ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమయం వచ్చింది. అంటే ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళే టైం ఆయనకి వచ్చింది. కాబట్టి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలా లేకుంటే నరకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ అంట? పోయినసారి విన్నాం. యేసు ప్రేమ అన్నాడు, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను. కాబట్టి దేవుని ప్రేమతో యేసు ప్రభు ఉన్నాడు. దేవుని తప్ప ఈ లోకం ఏమీ ప్రేమించలే. సైతాను చేంజ్ చేసింది, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా ఉంది. యేసు ప్రభు ఆశపడ్డా? చెప్పండి. మనమైతే ఏదైనా ఇస్తాండి ఏం చేస్తాం? వెనకాల వెళ్ళిపోతాం. వెళ్ళరా? కాబట్టి ఇక్కడ యేసు ప్రభుకి లోకంలో ఉన్నవి అన్నీ సైతాన్ ఏం చేస్తుంది? చూపించింది. చూపిస్తాను ఏమన్నాడు? సైతాన్ అన్న వెనక్కే పో. ఆయనకి ఎవరు ముఖ్యమో? దేవుడు ముఖ్యం. ఎవరి ప్రేమ ముఖ్యమో? దేవుని ప్రేమ. సాతాను తన ప్రేమను చూపించింది, కానీ యేసు ప్రభు ఆ ప్రేమని పొందలేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోంచి ఎక్కడికి వెళ్తాడు? ఆయన పరలోకానికి. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అందరు గట్టి చెప్పాలి. పరలోకానికి మనము వెళ్ళాలి. కానీ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు దేవుని ప్రేమతో. అలాగనే మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకి వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండగ ముందుగానే ఎరిగిన వాడే. పస్కా పండుగ అంటే ఏంటి చెప్పండి? పస్కా పండుగ అంటే గొర్రె పిల్లని వధించాలి. ఇప్పుడు ఆ పసుపు ఎవరు? యేసు ప్రభు. ఆయన మరణానికి ముందుగానే ఆయనకు తెలుసు, నేను గొర్రె పిల్లగా లోక పాపాలు మోసుకుని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా మరణిస్తాను ఆయనకి తెలుసు. కాబట్టి ముందుగానే తెలిసి వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే పరిపూర్ణంగా ప్రేమించాడు. కింద రాసిన చూడండి, లోకంలోనున్న తన వారిని చూడండి, లోకంలోనున్న దేవుని పిల్లల అందరిని కూడా ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అంతం వరకు అంటే 2 అంకె ఉంది, కింద చదవండి. సంపూర్ణంగా ప్రేమించాడు. అర్థమైందా? ఎంతగా ఆ మనిషిని ప్రేమించాలో అంతగా దేవుడు ప్రేమించాడు. అంటే ఏంటి? పరలోకానికి మనం చేరే అంత ప్రేమ ఆయన మనకి ఇచ్చేసాడు. పరలోకానికి చేరడానికి కావలసినంత ప్రేమ మనకే ఇచ్చాడు. యేసు ప్రభులో పరలోకానికి వెళ్ళగలిగేంత దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమతో వెళ్ళిపోయినాడు. మళ్ళీ అదే ప్రేమని మన అందరికీ ఇచ్చాడు. మనం కూడా ఆ ప్రేమతో పరలోకానికే వెళ్ళాలి. ఆయన ఈ లోకంలో ఉన్నాడు. పాపుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, దొంగల మధ్యలో, నరహంతకుల మధ్యలో, దోషకుల మధ్యలో, హింసకుల మధ్యలో ఆయన చిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అయినా కూడా ఆయన దేవుని ప్రేమనే వదలలేదు. వదిలాడా? ఇవాళ మనుషులు ప్రేమల కొరకు పరిగెడుతున్నారు, డబ్బు మీద ప్రేమతో పరిగెడుతున్నారు, ఇంకా లోక కార్యాల కొరకు పరిగెడుతున్నారు. కానీ యేసు ప్రభు వాటి కొరకు పరిగెత్తలా, పరలోకం కొరకు పరిగెత్తాడు. దేనికోసం అంట చెప్పండి అందరూ? పరలోకం కోసం ఏం చేస్తాడు? పరిగెత్తి. ఎందుకంటే ఈ లోకంలో మనము అన్నీ సంపాదించుకున్న పౌలే ఉన్నాడు, ఇవన్నీ పెంటతో సమానం అన్నాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాను, ఈ లోకంలో ఉన్నవన్నీ సమస్తమో పెంటతో సమానంగా ఎంచని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో ఎంత ఘనమైందన్నా అది దేవుని దృష్టి ఘనమైంది కానీ కాదు. అందుకే యేసు ప్రభు మనలాగానే తల్లి గర్భంలో జన్మించాడు, మనలాగానే మనుషుల మధ్యలో జీవించాడు, మనలాగానే మనుషుల మధ్యలో సేవ చేశాడు. అన్ని కార్యాలు చేసేప్పటికీ ఆయనలో కనపడేది పరిశుద్ధత, నీతి, విశ్వాసము, ప్రార్థన, అభిషేకము, దైవశక్తి, అధికారము, సాతాను, లోకం, పాపం మీద ఇలాగ ఆయన సమస్తాన్ని లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా వీటన్నిటిని ఏం చేయాలి? జయించాలి. సాతాను ఏంటంటే ఏదో ఒక బలహీన తీసుకొచ్చి మనకు ఆశ చూపిద్ది, మనం మోసపోతే మన అలాగే లొంగ తీసుకుంటుంది. అదే సాతాను చేసే ప్రతిదాన్ని మనం గ్రహించుకొని ఇది దేవుని కార్యం కాదు, ఇది మంచిది కాదు, ఇది చేస్తే మనం పరలోకానికి వెళ్ళము అని మనం గ్రహించుకుంటే కనుక సాతాను మనల్ని ఏమీ చేయగలదా? నేను ఒక చిన్న వీడియో క్లిప్ పంపించి మీ అందరికి సైతాన్ గురించి చూసారా? వాట్సాప్లో పెట్టాను. సైతాన్ ఏమంటుంది? నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక రెంట్కి హౌస్ కావాలి అంటుంది. ఏ ఇల్లు?
మనిషి హృదయంలో ఏం కావాలంట? ఇల్లు కావాలంటుంది. ఎందుకని కావాలంటుంది? ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఎవరు లేరు? యేసయ్య లేడు, యేసయ్య ప్రేమ లేదు. అప్పుడు సైతం అంటుంది, నాతో పాటు 7 ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటే చెడ్డవాళ్ళు అంటుంది. ఎంతమంది? ఇంకా 7 ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటే చెడ్డవాళ్ళు, వాళ్ళు కూడా ఏం చేస్తాను తీసుకొని అప్పుడు ఆ మనిషి జీవితం ఏమైపోద్ది? దారుణంగా. మరి ఎందుకు చెప్తాను ఇదంతా? ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఏది కూడా మన పరలోకానికి తీసుకెళ్ళదు. యేసు ప్రభు ఈ లోకంలో ఏమీ ప్రేమించలేదు. ఏమన్నాడు? నేను ఈ లోక సంబంధిని కాదు. ఏమన్నా? నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకానికి నాకు ఎలాంటి సంబంధమో లేదు, పరలోకం నుంచి వచ్చాను, పరలోకానికి వెళ్ళాలేను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న తాను ఈ లోకంలో అండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, అంటే పరలోకానికి దేవుని యొద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? లోకములో ఉన్న తన వారిని, మన ఎవరిమి? ఆయన ప్రేమ చేత, ఆయన రక్తం చేత కడగబడినవాడిని, ఆయన ఆత్మ చేత కడగబడినవాడిని. అదే కాబట్టి ఆయన వారు మనం ఎవరి వారిమి? మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు. ఎవరి పిల్లలు మనం? చెప్పండి. దేవుని పిల్లలమే. అదే బాప్తిసం ఇంకెవరైనా పొందాలంటే కనుక మీరు చెప్పండి, ఈస్టర్కి మీకు బాప్తిసాలు ఇస్తా, ఈస్టర్ టైంలో. కాబట్టి మనందరూ ఈ లోకం అనే పాపాన్ని కడుక్కోవాలి, ఈ లోకం అనే సాతానికి కడుక్కోవాలి, ఈ లోకం అనే చెడు కార్యాలు మనం కడుక్కోవాలి. మనందరినీ ఏం చేయాలంటే మనం ఈ లోకానికి సంబంధం లేని వారిగా పరలోక సంబంధన దేవుని బిడ్డలుగా మనము కనపడాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోకానికి ప్రవేశిస్తాడు, కొత్తగా జన్మిస్తేనే పరలోకాన్ని చూస్తాడు. అదే కాబట్టి క్రొత్త జీవితం అంటే ఏంటి? మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన ఈ లోకానికి సంబంధించేవారం. కానీ దీనిలో ప్రత్యేకించబడినవారు. ఏమంట? దీనిలోంచి లోకం నుంచి ఏమైనా మనము ప్రత్యేకించబడినవారు. అందుకని ఇక్కడ చదువుతున్న లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, రెండోది ఏమని రాస్తుంది? సంపూర్ణంగా ప్రేమించాడు. మామూలుగాను ప్రేమించాడు, తర్వాత ఎంత ప్రేమ అవుతుందో అంత ప్రేమ సంపూర్ణంగా ప్రేమించేసి. దేనికోసము? పరలోకానికి వెళ్ళడానికి. చెప్పండి అందరూ. పరలోకానికి మనం వెళ్ళడానికి కావాల్సినంత ప్రేమను మనకే ఇచ్చాడు. పరిశుద్ధ ఆత్మతో తన ప్రేమను మనకే ఇచ్చాడు. ప్రేమ అనే బంధం, ప్రేమ అనే తాడుతో మనల్ని కట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎద్దుకే లాక్కున్నాడు. ఈ లోకంలో ఆయనకంటే గొప్పది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు ఎప్పటివరకు ప్రేమించడం మనల్ని? చెప్పండి. ఎంతోమంది చెప్తున్నారు, బ్రదర్ మేము ప్రేమించి ఇష్టపడి అందరిని ఎదిరించి చదువులు వదులుకొని కుటుంబాలు కులాలు వదులుకొని పిచ్చిగా ప్రేమించుకున్నామో, ఇప్పుడు మేమేం చేస్తున్నాము? విడిపోయాము. రోజు యుద్ధాలు, గొడవలు. కాబట్టి ఇదంతా కొంతవరకు ఆ ప్రేమలో. ఒక క్రిస్టియన్ అమ్మాయి, ముస్లిం అబ్బాయి. క్రిస్టియన్ అమ్మాయి మంచిగా కాలేజీకి వెళ్ళి వస్తుంది, ట్రైన్లో రావాలి 10 కిలోమీటర్లేమో. అబ్బాయి రోజు ఎంటబడి నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చచ్చిపోతాను అని గందరగోళం చేసి ఆ పిల్లని ఇష్టపడ్డాడు. ఆఖరికి మంచి పెంతుకోసి విశ్వాస అమ్మ ఏం చేసింది? ఇక ఆ అబ్బాయి వలలో పడి ఇద్దరు లేచిపోయి ఏం చేశారు? పెళ్లి చేస్తారు. ఇప్పుడు వాడేమో నువ్వు నల్లగుడ్లు వేసుకో గురక అంటాడు, ఈమెమో నేను తెల్లగుడ్లు వేసుకొని చర్చికి వెళ్తా అంటది. నువ్వు చర్చికి వెళ్తే నాకు వద్దున వాడంటాడు, నీ గురక వేసుకోండి నాకు వద్దున ఏమంటుంది. ఇది అవసరమా మరి ఈ ప్రేమలో? చెప్పండి. తనేమో ఇటు మార్చుకొని అంటున్నాడు, తినేమో అటు మార్చుకుంటుంది. ఎంతవరకు ఆ ప్రేమ? ఇప్పుడు విడిపోయే పరిస్థితుల్లో కనబడుతున్నారు. కొట్లాట్లు, గొడవలు, మాటలు లేవు, ముఖం చూసే లేవు. ఎందుకు ఈ పనులన్నీ? ఎంతోమంది ఇలాంటి గలేజీ పనులు చేసుకొని జీవితాలు నాశనం చేసుకొని దేనికి పనికి రాకుండా పోతున్నారు. ఈ ప్రేమలు కొంతవరకే. అరేందా? కొంతమంది ప్రేమించిన తర్వాత మీ కులం వేరు, మా కులం వేరు, మా ఇంట్లో ఒప్పుకోట్లా, బ్రేకప్ అయిపోదాం, నువ్వు వేరే చూసుకో, నేను వేరే చూసుకుంటా అంట. అర్థమైందా? ఇలాగా కొంతమంది ఏమో 10th ఇంటర్లో ప్రేమించుకుంటారు, తర్వాత ఏమన్నారు, నేనేమో మంచి IASకి వెళ్ళిపోతున్నాను, నీకు చదువు లేదు, నిన్ను నేను పెళ్లి చేసుకో, కుదరదు, నాకు అవమానం నేను చేసుకుంటే అని అక్కడ. కొంతమంది మేము బాగా ధనవంతులమో, మీరేదో పేదవాళ్ళు, మీకు ఏం లేదు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అనేకలు ఏం చేస్తారు. ఎందుకు చెప్తానంటే కొంతవరకు ప్రేమలో. చెప్పండి అందరూ, చెప్పండి. అందం మోసకరం, సౌందర్యమో వ్యర్థం. పైన అందంగా కనపడని వెనకాల పోతున్నాడు, తెల్లగా కనపడేసరికి. లోపల ఏం తెల్లగా ఉంటుందా? ఉండదు. ఇలాగ చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రేమ కొరకు కులాన్ని వదిలేసుకుంటున్నారు, కుటుంబాన్ని వదిలేసుకున్నారు, కన్న తల్లిదండ్రులు వదిలేసుకున్నారు, ఊరు వదిలేసుకున్నారు,
అన్నీ వదులుకొని వెళ్ళి చివరికి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు. అందుకని ఇక్కడ యేసుప్రభు అయితే అలాంటి శరీర సంబంధమైన ప్రేమ, అలాంటి చెడ్డ ప్రేమలు, అలాంటి తాత్కాలిక ప్రేమ కాదు, పరలోకానికి చేరేంత సరిపోయే ప్రేమను మనకి ఇచ్చాడు. ఆ ప్రేమలో పాపం లేదు. ఆ ప్రేమ లాంటిది నిర్దోషమైంది, నిష్కలంకమైంది, ఏంటి మచ్చలేంది, ముడత డాగు లేని పరిశుద్ధమైంది, మహిమగల ప్రేమ. కానీ అలాంటి ప్రేమను మనం పొందుకోవాలి. ఈ లోకంలో చాలామంది మనం వెంటబడతారు, చాలామంది మనల్ని ప్రేమిస్తారు. అంటే అలా కూడా కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, లేకుంటే స్నేహితుల్లాగా, లేకుంటే ఇంటి పక్కన వాళ్ళలాగా, ఏంటి కూరలు ఇవ్వటం, కూరలు తీసుకోవటం, అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవటం, ఇలాగ రకరకాలైన ప్రేమలు కలగేస్తాయి. ఇవన్నీ ఎంతవరకు? కొంతవరకే. చెప్పండి, ఎంతవరకు అంటే కొంతవరకే. కాబట్టి ఈ ప్రేమలన్నీ తాత్కాలికమైన ప్రేమలు. ఫస్ట్లో ఉన్న ప్రేమ చివరిదాకా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? చివరిదాకా మీరు అందరికీ మీకు తెలుసు, పెళ్ళని మీ భర్తలు ఫస్ట్లో మీకు ఎంతో ప్రేమ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఊరిపోతావు, నేను ప్రశాంతంగా ఉండా అంటాడు. లేదా నువ్వు ఎప్పుడు బయటికి పోతావు, నేను ప్రశాంతంగా ఉండా అంటారు. ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రేమ? ఇప్పుడు లేదు. పిల్లలు పుట్టకముందు ఒకటే ప్రేమ, ఇప్పుడు పిల్లలు పుడితే ఏమైపోయింది? పిల్లలు ఉండేసరికి ఇంకా దగ్గరగా ఆ ప్రేమ అనేది ఉండదు. ఇంకా ఇలాగ చాలామంది మనం చూస్తున్నాం ఈ లోకంలో. ఆ ప్రేమని పొందుకొని తర్వాత దాన్ని అసహించుకునే స్థితికి వచ్చేస్తాం. అందుకని యేసుప్రభు ప్రేమ ఇలాంటి చెడ్డ ప్రేమ కాదండి. ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె. ఎక్కడ మనము? పరలోక రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతమైన పెళ్లి కుమార్తెమి. మనము విడాకులు ఇస్తాడు ఆయన మనకి. యేసుప్రభు విడాకులు ఇస్తాడా? జయమ్మా, ఎప్పటికైనా మనల్ని వదిలేస్తాడా? మోసం చేస్తాడా? మనం తిడతాడా? కొడతాడా? ఎవరి మాటలను ఇని మనల్ని ఇబ్బంది పెడతాడా? అలాంటి ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. చెప్పండి అందరూ. కల్తీ లేని ప్రేమ. చెప్పండి అందరూ. కపటం లేని ప్రేమ. అలాంటి ప్రేమ. ఎవరి ప్రేమ? యేసుప్రభు యొక్క ప్రేమ. ఈ దినాన్ని మనం ఎంతోమందిని ప్రేమిస్తున్నాం, ఎంతోమందితో మనం చాలా మంచిగా ఉన్నాం. కానీ జీవితంలో వాళ్ళందరూ మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తట్లుగా మనం చదువుతున్నాం. అందుకనే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణంగా దేవుడు ప్రేమించాడు. కాబట్టి మన ప్రేమలో ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు సంపూర్ణ అంటే ఏంటి? కంప్లీట్. చెప్పండి అందరూ. చెప్పండి. పూర్ణత అంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రేమతో ఏమైందంటే అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చెట్టుకి సీతాఫలం ఉంది, అది పండిపోయిందండి, దాని పని ఏంటి? కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా జామ పండు ఉంది, పండిపోతే ఏమైనట్టు? కంప్లీట్గా అయిపోయినట్టు. అలాగే మన జీవితం కూడా ప్రేమలో కంప్లీట్గా పండాలి. అందరూ చెప్పండి. ప్రేమలో ఏం చేయాలి? అందరమా కంప్లీట్గా పండిపోవాలి. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా ఈ లోకం అనే పాపంలో పండిపోకూడదు, శరీర కార్యాల్లో పండిపోకూడదు, సాతాను చేతిలో పండిపోకూడదు, మనుషుల చేతిలో పండిపోకూడదు. ఎవరి చేతిలో పరిపక్వంగా పండాలి మనం? అందరూ చెప్పండి. పిల్లలందరూ, పెద్దవాళ్ళు చెప్పండి. దేవుని ప్రేమలో పరిపూర్ణ చెందాలి. చెప్పండి అందరూ. దేవుని ప్రేమలో పరిపూర్ణత చెందాలి. కాబట్టి యేసుప్రభు ఎవరి ప్రేమలో పరిపూర్ణ చెందాడు? తండ్రి ప్రేమలో. చెప్పండి. తండ్రి ప్రేమలో పరిపూర్ణ చెంది, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించాడో అలాగే నేను కూడా తండ్రిని అలాగే ప్రేమిస్తాను, అలాగే నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. దేవుడి యొక్క ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. దేవుడి యొక్క స్వచ్ఛమైన ప్రేమ ఎంత పరిపూర్ణంగా పరలోక రాజ్యం ఉందో అదే పరిపూర్ణ ప్రేమ యేసుప్రభులో ఉంది. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఆయన నేను ఎలా ఉన్నా సేమ్ టు సేమ్. అలా నీ దినాన్న దేవుని బిడ్డలమి క్రైస్తువులు అని చెప్పిన మనం కూడా మనలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనపడాలి. చెప్పండి అందరూ. క్రీస్తు మనలో కనపడాలి. క్రీస్తు మనలో కనపడినప్పుడే ఆ పరిపూర్ణ దేవుని ప్రేమ మనలో కనబడుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన వాక్యము ఎవడ గైకొననో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యము, ఆయన వాక్యము ఎవడ గైకొన్నో వాళ్ళలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయను నిజముగా. కాబట్టి ఇప్పుడు మన అందరూ ఈ ప్రేమని పరిపూర్ణంగా పొందాలంటే దేన్ని గైకొనాలి? వాక్యము. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. చెప్పండి అందరూ. దేవుడు ఏదైతే మనకు చెప్పినాడో దాన్ని ఎవరైతే అనుసరించి గైకొంటున్నారో వారు ఏమవుతున్నారు? పరిపూర్ణంగా మార్చబడుతున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మనం వింటే ఏమవుతాం? మనము చెప్పండి. దేవుడు చెప్పిన మాట మనం వింటే ఏమవుతామో? పరిపూర్ణంగా మనము మారుతాము. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, కొన్ని కండిషన్లు పెడతారు పిల్లలకి. నువ్వు ఇంతవరకు చదువుకోవాలి, ఈ చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అయిన తర్వాత నేను చెప్పిన వివాహము చేసుకోవాలి, అప్పుడు నువ్వు సెటిల్ అయిపోతావు, ఇక మాకు భయమో బాధ్యత
ఉండదో ఇక నువ్వు మంచిగా ఉంటావు. మా బాధ్యత ఏంటి? నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మేము చెప్పినట్లు మంచి పెళ్ళి చేసుకోవాలి. అప్పుడు నువ్వైపోతావు, సెటిల్ అయిపోతాడు. అలానే దేవుడు కూడా మనకు కొన్ని కార్యాలు చెప్తున్నాడు. అవన్నీ మనం ఏం చేయాలి? గై కొనాలి. అవన్నీ మనం గై కొన్నప్పుడు మన జీవితం ఏమైంది? సెటిల్ అవుతుంది అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ మనం జాగ్రత్తగా ఉంటాం, దేవుని ప్రేమలో పరిపూర్ణంగా ఉంటాం. అందుకనే ఆయన వాక్యము ఎవడో గైకొన్నో అంటే దేవుని మాట ఎవరైతే గైకొని అనుసరించి దాని ప్రకారంగా జీవిస్తారో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము అవుతుంది. కాబట్టి దేవుని మాటలు ఎవరిలో అయితే ఉంటాయో, దేవుని మాట ప్రకారంగా వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారిలో మాత్రమే దేవుని ప్రేమ పరిపూర్ణంగా మార్చబడుతుంది. దేని ద్వారా? దేవుని మాటల ద్వారా. దేని ద్వారా అంటే చెప్పండి, దేవుని యొక్క మాటల ద్వారా ఏమవుతుందంట? ప్రేమ పరిపూర్ణంగా మార్చబడుతుంది. అందుకని ప్రతి దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణం చేయబడాలంటే దేవుని మాటలు. ఈ లోకంలో కొంతమందిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఇష్టపడి ప్రేమిస్తారు. ఎలాగో నువ్వు ప్రేమించండి, ఆ మాటలకు పడిపోయాను అంటారు. ఏ మాటలకి? ఆ మధురమైన మాటలు, ఆ చమత్కార మాటలు, ఆ వంచే మాటలు, ఆ మాటలు ఎలా ఉన్నాయంట? అదే గుర్తుకు వస్తాయంట పెద్దగా. ఆ మాటని, ఆ నవ్వును చూసి ఏమైపోయారంట? పడిపోయారంట. అదేనా? అలా కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి చూసి నాకు నచ్చింది అంటారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనం కూడా దేవుని మాటని మనం గైకుంటే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణ మనకి. ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో వాళ్ళ మీద బాగా ప్రేమ వచ్చేస్తుంది. చూడు నాకు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? చాలా ఇష్టపడి వాళ్ళని కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే దినాల్లో దేవుని యొక్క మాటలు మనకి ఎలా ఉన్నాయి? ప్రేమ గల మాటలు. చెప్పండి, నువ్వు పాపంలో ఉంటే దేవుడు వదిలేడు, నీ పాపాలు క్షమిస్తా, దాన్ని వదిలేసిరా అంటాడు. నువ్వు దొంగగా ఉంటే ఏమంటాడు దేవుడు? నువ్వు అది వదిలేసిరా, నిన్ను క్షమిస్తా అంటాడు. నువ్వు నరహంతుడు ఉంటే ఏమంటాడు? నువ్వు దాన్ని వదిలేసిరా, నిన్ను ప్రేమిస్తాను. సాతాను చేతులు ఉంటే ఏమంటాడు? నువ్వు దాన్ని వదిలేసిరా, నిన్ను. దేవుని యొక్క ప్రేమ ఎవరి కోసం వస్తుందంట? మనం ఇంకనూ పాపులమేండుగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మంచి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు, చెడ్డవాళ్ళని ప్రేమిస్తారా? చెడ్డవాళ్ళని చూస్తే ఏం చేస్తారు? అందరూ అసహించుకుంటారు. కానీ యేసుప్రభువు ఏం చేస్తాడు? చెడ్డవాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళందరూ మంచి వాళ్ళుగా మార్చినాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మనలో దేవుని యొక్క మాటల ద్వారా అది పరిపూర్ణంగా మనకే మార్చబడుతుంది. చర్చికి వస్తాం, మన మారు మనసు పొందుతాం, బాప్తిసం పొందుతాం, పరిశుద్ధత అభిషేకం పొందుతాం, మంచిగా వాక్యం వింటాం, వాక్యానుసారం జీవిస్తాం, మంచి ప్రార్థనతో, భక్తితో, ఆత్మీయతో, విశ్వాసంతో, నీతిగా, యథార్థంగా మనం ఎదుగుతున్నప్పుడు మళ్ళీ ఏమైపోద్ది? దేవుళ్ళ పరిపూర్ణంగా మనము మారుతుంటాం. అప్పుడు మళ్ళీ దేవుని ప్రేమ ఏమైంది? పెరిగిపోద్ది. దేవుని కొరకు మనము ఇలా చేయాలి, దేవుని కొరకు అలా చేయాలి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం దేవుని ప్రేమించాలి అని ప్రతీది కూడా దేవుని ప్రేమించి దేవుడు చెప్పిన ప్రతీది మనం చేసేప్పుడు దేవుని ప్రేమ ఏమైంది? మనలో పరిపూర్ణంగా. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమను ఒక్క మాటలో సంపూర్ణమైంది. కాబట్టి బైబిల్ కంప్లీట్ ఏమంటుందంటే ప్రేమించు. ఏమంటుందండి బైబిల్ కంప్లీట్? ఏమన్నది? ప్రేమించు అనే ఒకే ఒక్క మాటగా దేవుడు ఏం చేస్తాడు? మార్చినాడు. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ, 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. హల్లెలూయా. ఎవరి ప్రేమ అంటది? దేవుని ప్రేమ. కాబట్టి ఆ ప్రేమలో ఉంటే కనుక ఏది కూడా దేవుని మనల్ని ఎడవదు. కరువైనా, కట్టుకైనా, ఆకలి తప్పినా, వస్త్రమైనా, ఉన్నవైనా, రాబోయినా ఏదైనా సరే ఆ ప్రేమ నుంచి మనం వేరు చేయలేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి? దేవుని ప్రేమ. చెప్పండి అందరూ, ఎవరి ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉండాలి? దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ అంట? కాబట్టి ప్రతి ఒక్క మనిషిలో ఉండాల్సింది ఏంటి? దేవుని ప్రేమ. మన ప్రేమ ఎవరికి ఇవ్వాలి? మనము మనుషులుగా, దేవునికా? నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వాడు పరలోకానికి రాడని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడంట? నాకంటే ఎక్కువగా ఎవరైతే మనుషులు ప్రేమిస్తారో వారు పరలోకానికి రారని చెప్పాడు. అందుకని మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. దేవుడు తర్వాతే ఎవరైనా. చెప్పండి అందరూ, దేవుడు తర్వాతే
ఎవరైనా మనల్ని సృష్టించేవాడు దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు దేవుడు, మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేది దేవుడు. ఆయనకంటే ఎక్కువ ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము. తీర్పు దినం జరిగేటప్పుడు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడాలంటే మళ్ళీ దేనిలో మనం పరిపూర్ణ మారాలి? ప్రేమలో. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలన్నా ఏముంటుంది? మొదటగా భయం ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో, లేకుంటే చూస్తే ఎవరైనా ఇంట్లో చెప్తారేమో, కొడతారేమో, చంపుతారేమో. మనిషికి ఏమొస్తుంది? భయం. ఎందుకనేది అది మంచి ప్రేమ కాదు. కానీ ఇక్కడ దేవుని ప్రేమించక మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఏం చూడంట, దేవుని ప్రేమించక ఏ ఒక్కరు ఏం చేయకూడదు? భయపడకూడదు. అందుకని చదువుతున్న వాక్యంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమలో మనము ఏం చేయాలంటే మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఏమన్నాడు? ఈ లోకానికి నాకు ఏ సంబంధమో లేదని. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయనకి ఏదైనా తీర్పు జరిగిందా? లేకుంటే పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనకి తీర్పు జరిగిందా? ఎందుకని? ప్రేమలో పరిపూర్ణుడు కాబట్టి ఆయన తీర్పు లేదు. పరలోకం నుంచి డైరెక్ట్గా వచ్చాడు, పరలోకం డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు మనకందరికీ ఏమైంది? మామూలుగా దేవుని నమ్మిన వారు అయినప్పటికీ సరైన జీవితంలో తనకి ఏమైంది? తీర్పు జరగాలి. జడ్జిమెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి పరలోకం అనేది, నరకం అనేది జరిగింది. కాబట్టి జడ్జిమెంట్ అనేది ఏమవ్వాలి? తీర్పు జరగాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువుకి తీర్పు జరిగిందా? జరగలే. ఆయన ఏ తప్పు లేదు. దేవుని తప్ప ఏమి ఆయన ప్రేమించలే. దేవుడు చెప్పకుండా ఏది చేయలేదు. కాబట్టి ప్రతిదీ దేవుడు చెప్పింది చేశాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఎలాగున్నాడో మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకంలో అలాగే ఉండాలి. ఎవరి ప్రేమలో ఉండాలి? దేవుని ప్రేమ. చెప్పండి. దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కంటే ఇంకా ఏ ప్రేమలో ఉన్నా అది మనకి జీవితం ఏమేదంట నష్టాన్ని మనకి కలగజేస్తుంది. ఆ ప్రేమ వల్ల మనకు మరణం వస్తుంది, ఆ ప్రేమ వల్ల నాశనం వస్తుంది, ఆ ప్రేమ వల్ల మన నరకాన్ని కూడా పోతాం. కింద చదువుతాం 18లో ఏమని రాస్తుంది? ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమించక ఎవరైనా భయపడుతున్నారా? కొంతమంది దేవుని ప్రేమిస్తే కష్టాలు వస్తాయేమో, దేవుని ప్రేమిస్తే శ్రమలు వస్తాయేమో, దేవుని ప్రేమిస్తే బాధలు వస్తాయేమో అని చెప్పి ఏం చేస్తారు? దేవుని ప్రేమించడానికి కూడా ఏమవుతున్నారు? భయపడుతున్నారు. చర్చి రావడం కూడా ఏమవుతున్నారు? భయపడుతున్నారు. కాబట్టి దేవుని ప్రేమించడానికి మనం భయపడకూడదు. ఆయన ప్రేమ పరిపూర్ణ ప్రేమ. దానిలో ఏ చెడుతనం ఉండదో, ఏ మోసం ఉండదో, మనకి ఎలాంటి నష్టమో రాదు. మనుషులు ప్రేమిస్తే నిందిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుని ప్రేమిస్తే అవమానపరుస్తారా? ఈ దినాల్లో మనము ఒక మనిషి ప్రేమగా మాట్లాడిచాలు వాళ్ళిద్దరికి ఏదో ఉందని వేస్తారు. ఇద్దరితో ఇంకొక వ్యక్తి ఏదైనా మనం సహాయం చేస్తారు, ఏమి లేకుండా సహాయం చేస్తారా? ఏదో ఉండబట్టే కదా చేశారు, వాళ్ళకే ఎందుకు చేయాలి? ఇట్లా అలాగా మనం ఏ మంచి పని చేసినా మొట్టమొదటిగా మాట్లాడేది ఏంటి? చెప్పండి. చెడు. అర్థం కాలేదు నా భాష. ప్రేమతో మనం చేస్తున్నాము, దానికి ఏమంటారు? ఇంకా అర్థం కాలేదు మీకు. అలాంటి దెబ్బలు తినలేదు ఇంక మీరు ఎక్కడ? నేను చాలా దెబ్బలు తిన్నాను. మేలు చేసి ఏం చేశాను? కీడు అనిపించాను. అన్ని మంచి పనులు చేసి ఏం చేశాను? అన్నీ చెడే నాకు వచ్చింది. నా ధైర్యం ఏంటంటే నేను అన్నీ మంచిగా చేశాను, అన్నీ మేలే చేస్తాను కాబట్టి నాకు ఏ కీడు రాదు, నేను భయపడాల్సిన అవసరము లేదు. అడవిలో ఉన్న సింహమే, బోన్లో ఉన్న సింహం. అలాగా దేవుని బిడ్డల నీతిమంతులు సింహంలాగా ధైర్యం ఉంటారు ఎక్కడున్నా. కాబట్టి మనం చేసేది మంచి అయినప్పుడు వాళ్ళు చెప్పుకున్న తప్పేమి లేదు, మనకి మాత్రం ఆ కీడు రాదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని ఏం చేస్తంట? నిజంగా దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా ప్రేమిస్తే ఎలాంటి భయం ఎదుర్కొచ్చు, దాన్ని ఏం చేస్తావు? వెళ్ళగొడతావు. ఎవరు ఏమనుకుంటా నాకేంటి, నేను దేవుని ప్రేమలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను, నేను ఎవరికే భయపడాల్సిన అవసరమో ఉందా? లేదు. ఎంతోమంది అభ్యంతరపరుస్తారు. నువ్వు చర్చికి వెళ్ళొద్దు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, ప్రార్థనకు పోవద్దు, ఏంటి కూటాలకు పోవద్దు, ఇలాగ ఎన్నో అభ్యంతరాలు పరుస్తుంటారు. కానీ మనం దేవుని ప్రేమ అంటే ఎవరిని ఆపగలరా?
ఆపలేరు. పౌలు చెప్పాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దాన్ని ఎవరు ఆపగలరు? దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేసి దేవుని దగ్గరికి దేవుడు మనల్ని లాక్కొస్తే దాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. చెప్పండి. ప్రేమ మరణం కంటే బలమైంది. ఇది నాన్న ప్రేమించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికైనా భయపడతారా? ఎవరికి భయపడరు. కాబట్టి ఇక్కడ చదువుచిన దేవుని యొక్క ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తాడంటే భయాన్ని వెళ్ళగొడద్ది. భయము దండనతో కూడినది. భయం ఏంటంట? దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. దేంట్లో భయపడాలి మనము? తప్పు చేస్తే భయపడాలి. తల్లిదండ్రుల దగ్గర మనం చూడండి, తప్పు చేస్తాడు భయపడతాం, దగ్గరికి వెళ్ళలేం. తప్పు చేసి వెళ్ళి వాళ్ళ మీద కూర్చుంటాం, వాళ్ళ ఒళ్ళో కూర్చుంటాం, వాళ్ళ భుజాల మీద ఎక్కుతాం. అదే తప్పు చేస్తే వెళ్ళగలమా? కొడతారు, దండిస్తారు, దండన శిక్ష వస్తుంది. అందరికి ఏమొస్తుంది? భయం వస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యలో తప్పు చేస్తే పిల్లలు ఇంటికాడకి రారు. ఏదైనా తప్పు బయట జరిగితే ఏం చేస్తారు? ఇంటికి ధైర్యం ఏం చేస్తారు? వస్తారా? రానే రారు. అందుకే అక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుందంటే ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమలో ఉంటే భయాన్ని ఏం చేస్తుంది? చెప్పండి. పరిపూర్ణ ప్రేమలో ఉంటే ఏం చేస్తున్న? భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్నా కాబట్టి భయపడేవాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడానికి ఎవరైనా భయపడాలా? భయపడకూడదు. భయపడుతున్నారా? ఎవరైనా భయపడుతున్నారా? భయపడు. కాబట్టి దేవుని ప్రేమించాడు. నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఒక పరిశుద్ధమైన దేవుని మనం ప్రేమిస్తాం, ఒక సృష్టికర్తను ప్రేమిస్తాం, మన కొరకు కలవారిలో తన ప్రాణాన్ని దారబోసిన దేవుని మనము ప్రేమిస్తాం. కాబట్టి దేవుని ప్రేమించాకి ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరమో లేదు. దేవుని పరిపూర్ణంగా మనం ప్రేమించి ఆ పరిపూర్ణ ప్రేమలో ఉంటే పరలోక రాజ్యంలో దేవునితో మనము నిశ్చయంగా మనము ఉంటాం. ఈ ప్రేమ దేవునికి మనల్ని పరలోకానికి చేర్చడానికి. కాబట్టి పరలోకానికి పోవాలంటే ఎవరిని ప్రేమించాలి? పరలోకంలో దేవుని మనము ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంలో నశించిపోతాం. మనుషులు ప్రేమిస్తే మనుషులతో నశించిపోతాం. పోయిన వారం చెప్పాను వాక్యం మీకు. ఏమని చెప్పాను నేను? ప్రభువుని ప్రేమించిన వాడు శపించబడుగాక. దాని అర్థం ఏంటి? దేవుడు తప్ప ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఏది లేదు. పూర్ణంగా ఈ లోకము మనుషులు సమస్తము శపించబడ్డారు. కాబట్టి ఈ లోకంలో దేన్ని ప్రేమించామని ఏమైపోతాం? శాపగ్రస్తులు అయిపోతాం. కాబట్టి పరిపూర్ణ ప్రేమల్లో ఉండాలి. ఈ ప్రేమ మనలో ధరించుకోవాలి. మనం ఏం చేయాలంట? చెప్పండి అందరూ. ఈ ప్రేమను మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఒక మెడలో మనము ఒక గోల్డ్ చీర వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మెడలో ఒక బంగారపు గొలుసు చేసుకుంటే ఎలా ఉంటుంది? దగదగా మెరుస్తూ ఉంటుంది. చూసిన డబ్బు వీళ్ళు బంగారం ఒక ధనవంతులు అనుకుంటా అంటారు. మనం కూడా ఏం చేస్తాం? అందరి ముందు కావాలని ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. ఎందుకని? గొలుసు కొంత చైన్ వేసుకోవాలి. ఇక్కడ మండ గొలుసు అంటారు దాన్ని. ఏమన్నా అంతేనా? బ్రేస్లాట్ అంటారు. ఇంగ్లీష్ బ్రేస్లాట్ ఏంటి? బ్రాస్లైట్. అది తెలుగులో మండ గొలుసు అంటారు. ఇట్లా ఊపుతుంటారు. వంగర పెట్టి ఇట్లా అంటుంటారు. ఇట్లా కావాలంటే చూడరా అని ఇట్లా అంటే ఏంటి? వంగరాలు ఉన్నాయని చెప్పేసి. అంటే ఇవన్నీ కాదు. మనకి ఎవరు ప్రేమ ఉండాలి? మనం ఒక గొలుసు తగిలి చూడ మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మనిషి ఎలాంటిడైనా సరే మన కన్ను తినే ఉంటుంది ఆ మనిషిని చూడగానే. అర్థం కదా నా భాష? ఒక మనిషి నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాగున్నా సరే ఆ మనిషిలో ఒక అట్రాక్షన్గా ఉండేది ఏంటి? అది చైన్. బంగారం చైన్ ఎట్లా ఉందంట? చాలా ఇదిగా ఉండదు. అలాగే మనలో దేవుని ప్రేమ ఉండాలి. చెప్పండి అందరూ. చెప్పండి. మనం చూడగానే మన మెడలో ఎవరు కనబడాలి? యేసు ప్రభు. ఆ మాట చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. కొలస్సీ 3:14 ఆ మాట రాసింది. స్పష్టంగా రాస్తుంది. కొలస్సీ 3:14. ఇంతసేపా? కొలస్సీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికి పైన 13వ వాక్యం రాస్తుంది. ఎవడైనాను తనకు హాని చేసని ఒకడు అనుకునేళ్ళ ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఏం చేయాలంటే అంటే ఏంటి? పాపాన్ని మనం గొప్ప చేయొద్దు. పాపాన్ని ఏం చేయాలి? క్షమించదని బయట పారేయండి. పాపాన్ని ఏం చేయాలి? ప్రభు మనల్ని క్షమించట్లుగా మన పాపాలన్నీ ప్రభు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు అలాగనే మనల్ని పాపాలను ఏం చేయాలి? మనము క్షమించి బయట పారేయాలి. పారేసి దేన్ని గొప్ప చేయాలి? మనము సహించుకోవాలి, భరించుకోవాలి, క్షమించుకోవాలి. కానీ మనం దేనిది గొప్ప చేయాలి?
వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలంట? ధరించుకోవాలి. అనుబంధం ఉండాలి. దేనితో అనుబంధం ఉండాలి చెప్పండి? దేవుని ప్రేమతో అనుబంధము. ఎవరితో అంట? మనుషుల ప్రేమతో అనుబంధం కాదు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమతో ఎలా ఉండాలి? మనము అనుబంధం కలిగి ఉండాలి. అందుకే చదువుతున్న వీటన్నిటికి పైగా అంటే ఎక్కడ? మెడలో. ఎక్కడ? అన్నిటికి పైగా అంటే ఎక్కడ? మెడలో ఏం చేయాలి? మనకి పరిపూర్ణమైన ప్రేమ మనలో ధరించుకోవాలి. ఒక గొలుసు ధరించుకున్నాడుగా, మంగళసూత్రమో, నల్లబోస్తాడో, నాన్తాడో, లేకుంటే మెడలో చైనో, ఇవన్నీ వేసుకుంటారు. వేసుకుని ఏం చేస్తారు? చాలా హ్యాపీగా వెళ్తాడు, నా ఒంటింట బంగారం చెప్పి. కానీ ఆ దొంగడు ఏం చేస్తాడు? వెనకాలే వస్తుంటాడు. ఏం చేస్తాడు? కొంతమంది టెక్నిక్ ఏం చేస్తున్నారంటే, దొంగడు వచ్చి లేకపోతే వరే అది రోడ్లు కూడా పనికి మాదిరా పిచ్చోడా అంటున్నారు. వాడేం చేస్తాడు? అయ్యో అని చెప్పి వాడు పారేసిపోతాడు. మళ్ళీ తెచ్చుకున్నారు. అంటే అది గోల్డే, కానీ ఏం చేస్తున్నారు? అట్టంటే వాడు పారేస్తాడు కదా. అవరే పిచ్చోడా, అది పనికి మాల గోళ్ళు 10 రూపాయలు గొలుస్తాను, వాడు పారేసిపోతున్నాడు. ఆ టైంలో వాడు చూసేంత టైం వాడికి ఉండదు కదా. కొంత ఆ టెక్నిక్ ఏం చేస్తున్నారు? బంగారు కోసం లాక్కెళ్ళి ఇవ్వనట్టు చెప్తున్నారు అన్నమాట. చెప్పగానే ఏం చేస్తున్నారు? ఒకసారి ఒక ఊరిలో ముసలిది కాళ్ళకి, చేతులకి, మెడలో బాగా బంగారు వేసుకుంటుంది. బాగా ముసలిది బయట అరుగులో పండుకుంది. బయట ఈ ఎప్పటి నుంచో దొంగలు చూస్తూ ఉన్నారు. ఒకరోజు వచ్చి అర్ధరాత్రి వచ్చి దాని చేతులు కాళ్ళు పట్టుకొని నోరు నొక్కేసి ఆ కాళ్ళకి చేతులను లాగేసి పోతాను కొంచెం దూరం. అప్పుడు ఏమన్నా, అరే పిచ్చి నాయాలారా, అది అంతా పిచ్చి బంగారా, మీకు తిక్కల నాయాలారా అంది. వాళ్ళు ఏం చేశారు? ఇదే పిచ్చి బంగారం ఎంత కష్టపడుతుంది అంది పారేసిపోయారు. ఆ ముసలిని టక్కని తెచ్చుకుంది మళ్ళీ. అట్లా కొంతమంది ఏం చేస్తున్నారు? టెక్నిక్ని ఏం చేస్తున్నారు? స్కాట్ బంగారం కంటే గొప్పది ఏంటంట? చెప్పండి. బంగారాన్ని కొనొచ్చు కానీ దేవుని ప్రేమను కొనగలమా? సాతాను యేసు ప్రేమ కొనాలని చూస్తుంది, కొనగలిగిందా? అమ్ముడు పోయాడు ఆయన, అమ్ముడు పోయాడా? ఇవన్నీ నీకు ఇచ్చేస్తుంది. యేసు ప్రేమ అమ్ముడు పోయాడా? పోలా. అందుకని దేవుని బిడ్డలారా మనము ఏమని రాస్తే కదా, మనకి పరిపూర్ణమైన ప్రేమతో అనుబంధం కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరి అనుబంధం మనకి? చెప్పండి అందరూ. దేవుని ప్రేమలో పరిపూర్ణమైన అనుబంధం కలిగి ఉండాలి. దేవునికి మాకు చాలా కనెక్షన్ ఉందండి. దేవుడికి మాకు ఇప్పుడు కాదండి, అనాది కాలం నుంచి దేవుడికి మాకు సంబంధాలు ఉన్నాయండి. కాబట్టి మా కుటుంబం అంతా దేవుని ప్రేమలోనే మేము ఉన్నాము. ఈ లోకంలో ఏ ప్రేమ మాకు వద్దు. కాబట్టి మన మెడలో లేకపోతే మన ముఖంలో మనం చూడగానే మనలో ఏం కనపడాలి ఇతరులకి? చెప్పండి అందరూ. పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రేమ మనలో కనబడి, ఎప్పుడైతే పరిపూర్ణ దేవుని ప్రేమ కనబడుతుందో అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అందుకని 1 యోహాను 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. సంపూర్ణమన్నా పరిపూర్ణమన్నా ఒకటే. అదేనా? సంపూర్ణమన్నా పరిపూర్ణమన్నా ఒకటే, కంప్లీట్ అనమాట. కానీ ఇక్కడ మనం చదువుతున్నామో, ఇక్కడ ఏమని చదువుతున్నామో, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. చూసారా? ఏ మనిషిని దేవుని చూస్తాడు బ్రతకలని బైబిల్ రాస్తుంది. ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించేలా దేవుడు మన యందు నిలిచును. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రేమ ద్వారా మనలో నిలిచి ఉంటున్నాడు. చెప్పండి అందరూ. దేవుని ద్వారా అంట మనము ఒకరిని ఒకరు ప్రేమించేలా దేవుడు మనలో ఆయన ప్రేమ ద్వారా నిలిచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఎలాగూ మనము పొందగలుగుతున్నాం? ఒకరిని ఒకరు ప్రేమించాలా. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు దేవుడు మనలో ఉంటాడు. అంటే ఆ ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమ. చెప్పండి అందరూ. దేవుని ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకుంటారంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలోంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, దేవుడిగా ఉండుంటే ఈ దినాన్ని మనం సృష్టించేవాడు కాదు. కానీ దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి మన పోలికి చొప్పున మన స్వరూపమందో నరులను చేయదు అని దేవుడు మనల్ని ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనల్ని ఏం చేశాడు? సమానంగా సృష్టించాడు. రాసింది బైబిల్. ఎలా చేశాడంట? సమానంగా సృష్టించాడు. ఎందుకని? ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి. అదే ప్రేమ లేకపోతే వాడిని నాలాగా ఎందుకు చేయాలి, నా అంత జ్ఞానం ఎందుకు ఇవ్వాలి, నా ముఖాన్ని ఎందుకు ఇవ్వాలి, ఈ లోకం అంతా ఏలుబడి చేసి అంత అధికారం ఎందుకు ఇవ్వాలి అని దేవుడు అనుకోని ఉంటే ఇచ్చేవాడా? కానీ ఆయనకి ఏ భేదమో లేదంట. యేసు ప్రభు దేవుడు మనిషి సృష్టించిన తర్వాత మనిషి ఎవరో మనిషికి తెలియదు కదా. ఇప్పుడంటే మనకు అర్థాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు అసలు ఏమన్నా ఫస్ట్ మనిషి కదా. ఆ ఫస్ట్ మనిషి సృష్టించిన తర్వాత అతను దేవుని చూస్తాడు, కానీ తను ఎలా ఉన్నాడు తనకే
తెలియదు. ఇప్పుడు అర్థం కావాలి. అప్పుడు ఏం కావాలట? అర్థం. అప్పుడు మనిషిని దేవుడు ఏం చేశాడు? నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. నీళ్ళలో ఇద్దరు కనబడుతున్నారు. చూస్తే సేమ్ దేవుడు మనిషి ఇద్దరు. అప్పుడు మనిషి చూస్తున్నాడు, నేనేంటి ఈయనేంటి అని చెప్పి మనిషి చూస్తాడు. ఫస్ట్ అర్థం ఏంటి? అది నీళ్ళు. ఏమంట? అంతకుముందు నీకు చెప్పాను అర్థం కథ గుర్తుందా? అర్థం కథ ఒకసారి చెప్పాను మీకు. ఒకసారి పాత కాలంలో అసలు అద్దాలు లేవు. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరో ధనవంతులు కూడా ఒక అద్దం పారేశారు. ఆ పేదవాళ్ళకి ఎవరికి అద్దం అంటే తెలియదు. వాడేం చేశాడు? ఆ అద్దం తెచ్చుకొని ఇంటికాడ ఒక పక్కన దాచిపెట్టి చూసుకోండి అంటే వీడిలా కనబడుతుంది. వీడికి ఈడే అని వాడికి తెలియదు. అందులో ఎవడో ఉన్నది వాడు చూసుకోవడం నవ్వుకోవడం వెళ్ళిపోతున్నాడు. కానీ వీడే అని వాడికే. అలా ఏం చేస్తున్నాడు? భార్యకి వాళ్ళ అమ్మకి తెలియకుండా రోజు అక్కడికి వెళ్ళి చూసుకొని నవ్వుకొని యాక్షన్ చేసుకుని వచ్చేస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగింది? వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వీడు దేనికోసం అమ్మాయి కోసం పోతున్నాడు, అక్కడ ఏదో ఒక అమ్మాయి ఉంది అక్కడ అని చెప్పి ఇతను లేనప్పుడు వెళ్ళి చూస్తే ఆ అద్దం ఈమె కనబడుతుంది. ఈమె ఎవరు? ఈమె తెలియదు కదా. ఓసే ఈ ముసలి దానికోసం ఈ రోజు పోతా అంటుంది. అద్దంలో కనబడితే ఈ ముసలిదే. ఈ ముసలిదానికి తెలియక ఎవరు? ఈ ముసలిదానికి కోసం నా కొడుకు రోజు పోతాడంటుంది. అర్థమైంది మీకు? ఆ ముసలామె అద్దంలో కనబడుతుంది. ఆమె ఎవరు? ఆమెకు తెలియదు. ఆమె ఎలా ఉంది అప్పటి వరకు ఆమెకి తెలియదు. అలాగా ఆ దినాన్న దేవుడు తయారు చేసి మనిషిని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర చూపించాడు. ఇద్దరు ఒకలాగుంటే సైతానికి బాగా అసూయ కలిగిందంట. ఇక సైతాన్ ఏం చేసింది? ఏదైనా తోటలో ప్రవేశించి ఆ మనిషిని దేవుడి నుంచి దూరం చేసి దాకా దాన్ని నిద్రపట్టలేదు. ఎవరికి? నేను చిన్న తప్పు చేస్తే పరలోకి నుంచి కింద పడేసి కదా, మరి వీళ్ళు తప్పు చేసి వీళ్ళు వెళ్ళగొడతా కదా దేవుడు ఎవరికైనా శిక్ష వేస్తాడని వీళ్ళు ఏం చేసింది? మాయ మాటలు చెప్పి ఏంటి బయటికి లాగేసి ఎక్కడి నుంచి? ఏదైనా తోటలోంచి. అలాగే సాతాన్ ఏం చేద్దంటే మనం దేవునితో ఎదిగే కొంది ఏదో ఒక గ్యాలమేస్ మళ్ళీ ఏం చేద్దాం? బయటికి లాగిద్ది. సాతాన్ తంత్రం ఏంటంటే దేవుని నుంచి మనిషిని వేరు చేయాలి. దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతే సైతాన్ దగ్గరికి వెళ్తాడు నరకానికి. కాబట్టి దినాల్లో మనము చాలా మనకి ఆశ కలుగుతుంటాయి. ఇవన్నీ మనం వెళ్ళామంటే కనుక మన జీవితము నాశనం అయిపోద్ది. అందుకని ఏమని చదివాం మనం? ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించేలా దేవుని మన యందు నిలిచినో ఆయన ప్రేమ ఏమవుతుందంట? పరిపూర్ణంగా చేయబడుతుంది. అందుకని మన అందరికీ జీవితాల్లో దేవుని ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రతి మనుషుడు ఈ ప్రేమ అనేది ఉన్నప్పుడు అది పరిపూర్ణం చేయబడుతుంది. ఆ పరిపూర్ణ ప్రేమ మనకి జీవితాన్ని ఎటువంటి లోపం లేకుండా దేవుని ఎదుట మనల్ని ఏం చేస్తంట? నిలబెట్టిద్ది. అందుకని యేసు ప్రభు అడుగుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యంలో చూడండి. పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా యేసు ప్రభు తన శిష్యుని అడుగుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడు ఆయన? ప్రథమ శిష్యుడు ఆయన, యేసుతో ఉన్నవాడు ఆయన. కానీ యేసు ప్రభు అతను నేను నన్ను ప్రేమిస్తాను ఎందుకు అడిగాడు? ఆయన దేవుని వదిలేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఏ చేపలు అయితే పట్టాడు ఫస్ట్లో మళ్ళీ ఏం చేస్తాడు? ఆ చేపలు పడటానికే పోయాడు, ప్రయాసపడుతున్నాడు. అంటే ఏంటి? వెనక పడిపోయిన జీవితము. ఏ జీవితం అంట? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నిందలు అవమానం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి వదిలేస్తారు. కానీ యేసు వదిలేశాడా? మళ్ళా వెళ్ళి ఏ చేపలు పట్టే స్థితిలో ఉన్నాడు అదే స్థితిలో మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వలయి బాగా చేపలు వస్తాయని చెప్పి చేపలు పట్టించి మళ్ళీ తీసుకొచ్చి నా గొర్రె పిల్ల ఖాయము అంటే సంఘము. ఏమంట? గొర్రె పిల్ల అంటే ఏంటి? సంఘాన్ని ఖాయమన్నాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడు ఎవరికి కావాలి? ఎవరు కావాలి దేవుడికి? ఆయన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. చెప్పండి. దేవుడు మనల్ని సంపూర్ణంగా ప్రేమించాడు. ఇక ప్రేమించడానికి ఆయన దగ్గర ఏం లేదు. ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మనకి ఇచ్చేస్తాడు. పరలోకానికి చేరే అంత ప్రేమను మనకి ఇచ్చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? దేవుని మనము ప్రేమించాలి. పేతురు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని ప్రేమించుకొని ప్రాణానికి భయపడి ఆయన ఎవరు నాకు తెలియదు. కాబట్టి ఆయనలో ప్రేమ ఉందా? లేదు. అందుకే పేతురు నన్ను ప్రేమిస్తా అన్నాడు. అప్పుడు గొర్రె పిల్ల ఖాయమన్నాడు. తర్వాత 16వ వాక్యం చదవండి. మరలా ఆయన
యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. గొర్రెలు అంటే సేవకులు. ఎవరంట? గొర్రెలు అంటే సేవకులు కాయమన్నాడు. గొర్రె పిల్లలు అంటే సంఘ జనాల్ని కాయమని చెప్పాడు. మూడోసారి కూడా చెప్పాడు. తర్వాత చదువుకొని మీరు రాసుకొని 17వ వాక్యంలో 3 సార్లు అడుగుతాడు దేవుడు. ఎన్నిసార్లు? 3 సార్లు అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు తెలుసు కదా ప్రభా, అయ్యా నువ్వు సమస్య ఎరిగినవాడు ప్రభా అని ఆయన చెప్తాడు. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించుతున్నారా? కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఏం చేయాలి? దేవుని మనము ప్రేమించాలి. అందుకని దేవుడు మనల్ని ఏ విధంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమిస్తాడో అలాంటి ప్రేమ మన యొక్క జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా మనకే ఉండాలి. ఎప్పుడైతే ఆ సంపూర్ణమైన ప్రేమ, ఆ పరిపూర్ణ ప్రేమ మన యొక్క జీవితంలో ఉంటుందో ఆ ప్రేమ ద్వారా మనం దేవుని ఎదుగు వెళ్ళడానికి అవకాశం మనకే దొరుకుతుంది. ఈ లోకంలో మనం చూస్తే శాశ్వతమైన ప్రేమ కానీ శాశ్వతమైనది కానీ ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి ప్రేమ ఉన్నప్పుడు ఈ లోకము మనలో ఏమాత్రం ఉండదు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. 1 యోహాను 3:21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనేడలా దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనీడలా అంటే మన హృదయం మనకి చెప్పకూడదు, నువ్వు తప్పు చేస్తానని చెప్పే స్థితి మనలో ఉండదు. మన హృదయం మనకి చెప్పాలి, నువ్వు తప్పు చేయలేదు. మన మనసు మనకి చెప్పాలి, నువ్వు తప్పు చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తామో? దేవుని దగ్గరికి ఏం చేస్తామో? ధైర్యంగా మనము నిలబడగలుగుతాం. చెప్పండి అందరూ. ఏ తప్పు లేనప్పుడు ఏం చేస్తాం? మనము ధైర్యంగా వెళ్ళి నిలబడగలం. అదే తప్పు ఉంటే నిలబడగలమా? ఇప్పుడు ఏ తప్పు లేనప్పుడు ధైర్యంగా ప్రాణం చేస్తా అరిసి చేతులు ఎత్తి అదే తప్పు చేస్తే వాళ్ళు చేయగలమా? ఏ తప్పు లేనప్పుడు ధైర్యంగా పాటలు పాడి సంతోషంగా ఉంటాం. కానీ ఏం తప్పు చేసాడు పాటలు పాడి సంతోషం ఉండగలమా? ఉండలేం. అందుకని మనం చదువుతున్నాం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. ఏ తప్పు మనలో లేనప్పుడు, మన హృదయం మనల్ని ఏమాత్రం దోషారోపణ చేయనప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని ఎదుట ధైర్యంగా మనము ఉంటాం. కాబట్టి మనలో మన హృదయము, మనకు ఒక మనస్సు ఉంది, ఉందా లేదా? ఒక హృదయం ఉంది, ఒక మనస్సు కూడా మనకు ఉంది. ఆ రెండు ఏం చెప్పాలంటే, నీలో ఏ తప్పు లేదు, నువ్వు పరలోకానికి వెళ్తావు, ధైర్యంగా ఉండు, దేవుని దగ్గర నిలబడతావు అనే ఒక ఉద్దేశము ఉండాలి. అందుకని ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడాలి. చెప్పండి అందరూ. దేవుని ప్రేమలో మనం పరిపూర్ణం చేయబడాలి. ప్రేమ లేకపోతే ఎక్కడుంటాం మనము? ప్రేమ లేకపోతే ఎక్కడుంటాము? మరణంలో ఉంటాం. ఎక్కడ ఉంటాం? 1 యోహాను 3వ అధ్యాయము 14వ వాక్యం రాసిన చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 14వ. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక, మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటినామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. సహోదరులు, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో ఉండి జీవములోకి దాటినాం. అంటే ఏంటి? ప్రేమ మనలో ఉంటే ఎక్కడున్నాం మనము? మరణంలో ఉండట్లా. ఎక్కడున్నాం? జీవంలోకి వెళ్ళిపోతున్నాం, నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాం, పరలోకం యొక్క దేవుని వద్దకే వెళ్ళిపోతున్నాం. ప్రేమ లేనివాడు ఎక్కడుంటాడు? ప్రేమ లేని వాళ్ళు ఏముంటారు తెలుసా? ప్రేమ లేని వాళ్ళు ఏముంటారు తెలుసా? పగ, ద్వేషము, శత్రుత్వం, విరోధము, పాపము, మోసకరమైన కార్యాలన్నీ ఉంటాయి. అదే ప్రేమ ఉండేవాళ్ళు దయ, కనికరము, జాలి, సాత్వికం, ఆశానికరం, విశ్వాసం, నిరీక్షణ, ఓర్పు, ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం నాశనం చేస్తాయా? ప్రేమలో ఉండే కార్యాలు మనం నాశనం చేస్తాయా? చెయ్యు. కానీ మరణంలో ఉండే కార్యాలన్నీ కూడా మనకేం చేస్తాయి? పగ, ద్వేషము, విరోధము, శత్రుత్వం, ఇవన్నీ ఏమొచ్చి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి ప్రేమలో లేనప్పుడు ఎక్కడుంటాం మనము? మరణంలో ఉంటాం. ప్రేమలో ఉంటే ఎక్కడుంటాం? ప్రేమ, దయ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవన్నీ మంచి కార్యాలు మనలో ఉంటాయి. కాబట్టి ప్రేమ వల్ల మనకు హాని జరిగిద్దా, లేకుండా మరణం వల్ల హాని జరిగిద్దా? ఒక నరహంతుడు అంటే అందరిని చంపేస్తుంటాడు. ఒక నరహంతుడు ఏం చేస్తాడు? అందరినీ చంపేస్తుంటాడు. అదే ప్రేమ కలవాడు ఏం చేస్తాడు? ప్రేమించి వాళ్ళని బ్రతికిస్తాడు, ఏ కష్టాలను ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, మంచి మార్గంలోకి తీసుకొస్తాడు. ప్రేమ లేనివాడు చేస్తాడా? చెప్పండి. ప్రేమ లేనివాడు చేస్తాడా? ప్రేమ లేనివాడు
చేయలేదు. అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా దేవుని యొక్క ప్రేమ అనేది మనకే ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమ చూపిస్తామో మన వెనకాల ఏమొస్తుందంట, ప్రేమ అనేది వస్తుంది. నేను కొన్ని వీడియోలు చూస్తుంటాను. ఏ వీడియోలు చూస్తా అంటే సీసీ కెమెరాలు ఉండే వీడియోలు చూస్తుంటాను. అవన్నీ రియల్గా జరిగినాయి అనమాట. సీసీ కెమెరా ద్వారా దొంగలు పట్టుకుంటారు, లేదా బస్ స్టాప్ దగ్గర దొంగతనం చేసి, లేకపోతే ఎవరన్నా వ్యాధిగ్రస్తు ఉంటే వాళ్ళకి సాయం చేస్తారు, అడుక్కునే వాళ్ళు సాయం, అవి నిజమైనవి అనమాట. ఆ సీసీ కెమెరాలో కొన్ని నేను చూసినప్పుడు చాలా రియల్గా జరిగినాయి. ఎలా అంటే ఒక అడుక్కునేవాడు ఉన్నాడు అక్కడ. అడుక్కునేవాడు ఉంటే ఒక అమ్మాయి వచ్చి బస్ స్టాప్ దగ్గర ఉంచుంది సీసీ కెమెరాలో. అప్పుడు ఆ అమ్మాయిని అడుక్కుంటే వెంటనే ఎంతో కాగితం తీసి 10, 20, 50 ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో దొంగలు వచ్చి ఆ అమ్మాయి బ్యాగ్ పట్టుకుని ఆ అమ్మాయిని పట్టుకెళ్ళే లోపు వాడు ఏం చేస్తాడు, వచ్చి వాళ్ళని కొట్టి ఏంటి ఆ బ్యాగ్ అది విడిపించి ఆ అమ్మాయికి సహాయం చేశాడు. ఇంకొకటి కూడా షండులు అంటారు నపంసకులు, వాళ్ళు కూడా వచ్చి ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర ఉండే కొట్టారు. కొట్టగానే ఆమె డబ్బు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి తీసుకుని కొంచెం దూరం వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి బస్ స్టాప్ ఉంటే దొంగలు వచ్చి ఆ బ్యాగ్ అయినా లాక్కుంటే ఆ వ్యక్తి వచ్చి వెంటనే వాళ్ళిద్దరు కొట్టి తరిమి ఆ అమ్మాయిని సేవ్ చేసి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే మనం మంచి చేస్తే మనకేమొస్తుంది, ఒకరిని ప్రేమిస్తే. ఆ మాట ఇక్కడ రాసిన తెలుసా మీకు? చదవండి 17 వాక్యాలు చూడండి. 17:3-17 ఉంది రాసిన, చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగ నిల్చును. హల్లెలూయా. చూసారా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒకడికి ఏదైనా లేమి, కొదువ, ఆకలి కలిగినప్పుడు అతను ఎందు ఎంత మాత్రం కనికరం చూపని వారి యందు దేవుని ప్రేమ లేదు. అదేనా, ఏదో ఒక సహాయం మనము చెయ్యాలి. పేదవాడు వస్తే మనకు ఉన్నదాంట్లో ఏం చేయాలి, మనము పెట్టేవారికి మనము కనపడాలి. అంతేగాని ఊరికే మాటలు చెప్తే కాదు, క్రియల ద్వారా ఉండాలి. చెప్పండి అందరూ. మాటలు చెప్పడం కాదు. కింద 18 చదవండి రాస్తుంది. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించము. హల్లెలూయా. ఊరికే మాటలతో నాలుగు చెప్పడం కాదు, క్రియలతోనూ సత్యంతో ఏం చేయాలి, మనము ప్రేమించి ఇతరులకు మన సహాయము చేయాలి. కాబట్టి ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట, మరణమందు. ప్రేమ గలవాడు ఎక్కడున్నాడు, జీవమందు. చెప్పండి, ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు, మరణమందు. ప్రేమ గలవాడు ఎక్కడున్నాడు, జీవమందు. కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు ప్రేమ అంట? బ్రో హేబేలు ప్రేమ గలవాడు, కయ్యను ప్రేమ లేనివాడు. కయ్యను ఏం చేశాడు, హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు, దేవుడు ఎక్కడికి వచ్చాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అని అడిగాడు. దేవుడు ఎవరి పక్షం అన్నాడు, హేబేలు పక్షం అన్నాడు. హేబేలు ఎవరు, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దగ్గర ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. అందుకని చదువుతున్న వాక్యంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరి ప్రేమ ఉండాలి, దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చి ఏ దోషరూపం లేకుండా అందరికీ మనం మంచి చేస్తాడు. మన వెనకాల మంచి వచ్చి మనల్ని ఎక్కడ నిలబెట్టింది, దేవుని ఎదుట నిలబడి. దేవుని ఎదుట నిలబడే వాళ్ళు ఎవరు ఉండాలి, సంపూర్ణత. చెప్పండి అందరూ. బైబిల్లో ఒక వాక్యం రాస్తుంది, మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వయసు వచ్చేప్పుడు పెళ్లి చేస్తున్నారు. అట్లాగే ఒక పరిపూర్ణత వచ్చినప్పుడే ఒక అమ్మాయి కూడా ఏం చేస్తారు, వివాహము చేస్తారు. అలాగే ఒక చదువు అయిపోయిన తర్వాత, ఒక పరిపూర్ణ చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం అనేది ఇస్తారు. అలానే ప్రతి ఒక్క దానికి ఏముండాలి, పరిపూర్ణత. పచ్చి కాయలు పట్టుకొచ్చి పెడితే ఎవరు కొనరు, పండిపోయిన కాయలు తీసుకొస్తేనే కొంటారు. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఏముండాలంట, పరిపూర్ణత అనేది ఉండాలి. ఎదిగే ఒక పరిపూర్ణత ఉండాలి. మనలో చూస్తాడు కంప్లీట్ ఏముండాలి మనలో. ఫస్ట్లో మనం దేశంతో, పగలతో, కోపంతో, శత్రుత్వంతో, విరోధంతో, పాపాలతో, చెడుతో మనం ఉంటాం. కానీ దేవుళ్ళో ఉన్న ఏం చేస్తాం మనము, ప్రతి చెడుతో వదిలేసి అన్ని ప్రేమలో ఏం చేస్తున్నాం, పరిపూర్ణంగా మారిపోతాం. అంటే మళ్ళీ కంప్లీట్ ఏమొచ్చేసింది, దేవుని యొక్క ప్రేమ వచ్చేసింది. అందుకే యేసు అన్నాడు, ఆయన చంపుతుంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తే వాళ్ళకి అంటే ఆయన ఏముంది, పగ ఉందా, పగ ఉంటే అందరిని ఏం చేసేవాడు, చంపేసేవాడు. ఏముంది దాంట్లో, ప్రేమ. పేతురు గారు ఒక చెరువుని అదితే ఏం చేసి యేసుప్రభు తీసుకెళ్ళి అతికిచ్చాడు. ఏముంది దాంట్లో, ప్రేమ. అది యేసుప్రభు చెప్పిస్తే అందరూ చచ్చిపోతారు కదా, చెప్పించాడా? ప్రేమలో ఏమైపోయినా పరిపూర్ణ. ఆయన ప్రేమలో పరిపూర్ణ కాబట్టి ఆయన ప్రేమకు ఒక విలువ ఉంది. ఆ ప్రేమను మనకిచ్చాడు కాబట్టి ఆ ప్రేమతో ఆయన ద్వారా ఇన్ని కోట్ల మంది మనం ఎక్కడికి వెళ్తున్నారు, రేపు పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండకూడదు. కాబట్టి దేవుని దగ్గర నిలబడాలంటే ఏ దోషారోపణ ఉండకూడదు, ఏ పాపము, ఏ శాపం, ఏ దోషమల్లో ఉండకూడదు. చివరికి ఒక్క వాక్యం చదవండి, ముగిస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం చదవండి.
ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. పౌలు దైవ సేవకుడు అంటున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ఏమంటున్నాడు? ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు ఏం చేయాలంట? సంపూర్ణంగా చేసి ఆయన దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర నిలబడాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? అందరూ సంపూర్ణంగా ఉండాలి. ఏం చేయాలంట? సంపూర్ణంగా కంప్లీట్. మనలో ఏముండాలి? ప్రేమ. మన కళల్లో ఏముండాలంట? ప్రేమ. మన మనసులో ఉండాలి ప్రేమ. మన హృదయంలో ఉండాలి ప్రేమ. మన మాటలే ఉండాలి ప్రేమ. మన క్రియలే ఉండాలి ప్రేమ. మన స్వభావంలో ఉండాలి ప్రేమ. మన ఆలోచనలే ఉండాలి ప్రేమ. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి మనకి ప్రేమ. కాబట్టి ఇక్కడ ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలంటే ఆ మనిషిలో ఉండాలి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఆ మనిషి నిలబడతాడా? చెప్పండి. నిలబడ్డానికి వీలు కాదు. పరిశుద్ధంగా ఉంటేనే నిలబడతాడు. ఇందులో 22వ వాక్యం చదవండి. 22వ వాక్యం చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, తన సన్నిధిని అంటే దేవుని ఎదుట నిలబడేవాడు దేవుని ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. హల్లెలూయా. దేవుడు తన సన్నిధిని తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచినాడు. కాబట్టి దేవుడు మనందరం కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కళంకులుగా దేవునితో మనం నిలబడాలి. అంటే ప్రేమలో పాపం ఉండదు. చెప్పండి అందరూ. ప్రేమ పాపాలని కప్పివేయను, ప్రేమ దోషాలని కప్పివేయను, ప్రేమ పాపాలని క్షమించను. కాబట్టి ప్రేమలో పాపము ఉండదు. అందరి కండ్లు మూసుకొని దేవునికి సన్నిధికి మోకరించండి. దేవుడిచ్చిన మాటలు మనం విన్నాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకిచ్చిన మాటలు. ఈ మాటలు వినిచిన మనలో మార్పు రావాలి. ప్రతి దినము ఎదగాలి, ప్రతిదినం నడవాలి, ప్రతిదినం నిలబడాలి, ప్రతిదినం సంపూర్ణంగా మనం కనపడాలి. అది ప్రేమలో ఉండాలి. దేవుడు ప్రేమ గురించి మాసం అంతా మనతో మాట్లాడినాడు. చివరి దినాల్లో ఆ ప్రేమ చల్లారిపోతుంది. అనేకులు ప్రేమ లేనివారు కనబడుతున్నారు. ప్రేమ లేనివాడు వ్యర్థులను రాస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగులను రాస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని చూడడం రాస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదని రాస్తుంది. ఈ లోకంలో ప్రేమలు ఎన్నో ఉన్నాయి, కానీ అది మన పరలోకాన్ని తీసుకెళ్ళదు. అది మనల్ని దేవుని నిలబట్టలేదు. పరిశుద్ధమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, నిష్కలమైన ప్రేమ ఆయన ఎదుట మనం నిలబెడుతుంది. ఈ దినాల్లో ఎంతమంది యొక్క జీవితాల్లో ఇలాంటి ప్రేమ లేని వారు ఉన్నారు. ఈ దినాన్ని యేసయ్యా నీ ప్రేమ నాలో కలగచేయండి. నా మనసు నిండా నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. నా హృదయం నిండా నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. నా శరీరం నిండా నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. నా నేత్రాల నిండా నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. నా నోటి మాటలో నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. నా ఆలోచన, తలంపులు, స్వభావాలు, క్రియల్లో అయ్యా నీ ప్రేమను పరిపూర్ణ నింపండి. ఈ లోకం నాకు శాస్త్రం కాదు. మీరు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు అయ్యా తనవారైనా నీ వారైనా మమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమించారు. మీరు పరలోకానికి వెళ్ళి ఉన్నారు. మేము ఆ పరలోకానికి రావాలంటే మాలో ఆ పరిపూర్ణ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వల్లే అయ్యా పరిపూర్ణం చేయబడి అయ్యా దేవుని కలిగి మీరు నిలబడగలుచున్నా. మీరు త్వరగా రాబోతున్నారు. మీరు వచ్చారు ప్రభా. మీ ఎదురు మీద నిలబడే భాగ్యాన్ని మీరు సహాయం చేయమని అయ్యా ఈ వాక్య ప్రకారం జీవించక సహాయం చేసి మీ నామను మహింపరచుకోమని అయ్యా మీకు స్తోత్ర వాక్యాన్ని జీవించక సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రేమ